నీతో పాటు మీ నాన్న గాని మీ అమ్మ గాని ఎవరైనా వచ్చారా? అబ్బే నాకు డాన్స్ రాదండి. నీతో పాటు మీ నాన్న గాని అమ్మ గాని ఎవరన్నా వచ్చారా? చీపాడు, నాకు సిగ్గేస్తోంది. ఏంట సైగలు? ఎవరైనా చూస్తే బాగుండదు. నీతో పాటు మీ నాన్న గాని అమ్మ గాని ఎవరు రాలేదా? ఏంట ఎదగోలా? నోట్తో చెప్పి చావచ్చు కదా. నీకు చెవులు వినపడవు కదా? నేను చెవిటివాడిని కదా, నా సంగతే మర్చిపోయా. మీరు సైకిల్తో కంటిన్యూ చేయండి, నా తిప్పలు నేను పడతాను. నీకు పెళ్ళి అయిందా? అదా, అమ్మయ్యా. నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అనుకోండి, కానీ మీ ఆయన ఒప్పుకుంటాడా? నువ్వు ఇక్కడ ఉంటే నాకు మెంటల్ వచ్చేలా ఉంది. పదా మనం చేయడం నమ్మేసింది. ఎక్కడ చచ్చావురా? ఇందాక నుంచి బెల్ కొడుతుంటే ముందు చెవిటి వాడిని తీసుకెళ్లి చెవిటి వాళ్ళ వాడిలో పడి. నీకోసం ఎగ్జామ్స్ ఏంట్రా? కావాలంటే ప్రాణాలని ఇస్తాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? 10 రోజుల్లో ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ పెడతారుగా. దానికి అందరం కలిసి రాసి పాస్ అయ్యి కాలేజీ మెట్లు ఎక్కుదాం. ప్లాన్ బానే ఉంది బాబు, కానీ మీరు ఫెయిల్ అయినట్టు మీ ఇంట్లో తెలుసా? తెలిస్తే ఎక్కడ ఎందుకుంటాం? హాస్పిటల్లో ఉంటాం గానీ. కొట్టావు, నేను పుట్టక నాన్న కొడతావు. తప్పు చేస్తే ఎవరన్నా కొడతాను రా. ఇవాళ నువ్వు దొరకపోయావో సగం వేసి నీకున్నది అదేగా. ఏంటో అవుతున్నావు? చెప్పుకెళ్తాను. ఎవరాదే నా ఇష్టం పెట్టి పట్టుకెళ్ళంత తప్పానని తప్పుడు మాటలు చెప్పి తప్పించు తిరుగుతావు. తప్పుడు నా కొడక నీ తుప్పు రాకపోతే జుట్టు కూడా దొరకకుండా చేయించుకున్నావు కదరా. ఎందుకు దొరుకుద్ది? ఖాళీ ఉన్నప్పుడు అలా దొరుకుతుంటే. నేను ఖాళీగున్నానా? నేను ఖాళీగున్నానా? నువ్వు పరిస్థితి అసలు నేను ఎందుకు తప్పానో తెలుసా? ఎందుకు తప్పా? చదవలేదు కాబట్టి. చేతకలేదా? అమ్మ నన్ను తప్పితే బాస్ లో పెట్టు, నేను తప్పితే బాతావేనా? అమ్మ తప్పింది నువ్వు ఏంట్రా? మరి పరీక్ష ఎందుకు తప్పావురా? నా క్లాస్మేట్ సుబ్బలక్ష్మి తప్పిందన్న, అందుకే నేను తప్పానన్నా. సుబ్బలక్ష్మి తప్పితే నువ్వు తప్పడం ఏంట్రా? దాని పేపర్ చూసాను. చూసావు? కన్నా కొడుకు నేరే వాడు కొడుతుంటే అలా చూస్తూ ఊరుకుంటావా? నన్ను కొట్టే ఎక్కైనా తిట్టే ఎక్కైనా పెట్టే ఎక్కైనా నీకే ఉంది. కొట్టు. అయితే రారా. ఏంటి బిల్లు ఇవ్వడానికి డబ్బులు లేవా? మరి డబ్బులు లేకుండా లాగించేసావా? సార్ అది కాదు సార్. ఏది కాదు సార్? ప్లేట్ మీద ప్లేట్లు లేపేస్తున్నా ఉండాలి ఈ ఆలోచన. ఇక రెండో మార్గాలు, బనీని ప్యాంట్ ఇప్పిస్తావా, లేకపోతే రోజంతా పప్పు రుపుతావా? సార్ సార్ ఏదో తెలుసుకో. ఏమయ్యా, బిల్లు చెల్లించకపోతే చాలా దారుణం ఏర్పాటు చేశాడు మీ ప్రొపరేటరు. అంతేనండి, లేకపోతే ప్రతికేటు నా కొడుకు అప్పడంగా తింటానికి తయారవుతాడు. నిజమే, ఊరుకుంటే ఊరకొక్కలా పడి తినేస్తారు. అసలు నన్ను అడిగితే ఇలాంటి వాళ్ళని గుండు గీయించి గాడిని కూర్చోబెట్టి మెళ్ళో బేవారసనా కొడుకున్న బోర్డు తగిలించి ఊరేగించాలి. ఈసారి చెల్లించిన వాడిని అట్లాగే చేయించమని మా ప్రొపరేటర్ గారితో చెప్తానండి. సరే, నా బిల్లు ఇది ఇదిగోండి. ఏమయ్యా ప్రొపరేటరు, నిన్నేదో పాత బాకీ ఇవ్వలేదని అల్లరి చేస్తావా? ఇప్పుడు నీ హోటలే కొనేస్తాను. రెడీయేనా? ఎక్కడదేమిటో, మన టైం బాగుంటే ఎక్కడెక్కడ ఉన్న డబ్బు మన జేబులో వచ్చి పడుతుంది. అంచేత మనకి మర్యాద ఇచ్చుకుంటుంటే మంచిది. నా పర్సులు ఏమిటి? పర్సులు పోయాయా? అవునయ్యా, 3 పర్సులు ఉండాలి. అందుకని బిల్లు ఇవ్వలేనంటావా నాయన? బిల్లు ఇందాక ఈయనగారే చెప్పారండి. బిల్లు ఇవ్వని నా కొడుకుని గుండు గీసి గాడి మీద ఊరేగించాలని. మంగళవాడి కబరెట్టమంటారేటి? నువ్వు ఉండవయ్యా బాబు, ఇలాంటి పరిస్థితి వస్తాను తెలియ కూశాను. ఇదిగో ప్రొపరేటరు, నీకు దండం పెడతాను. ఈసారికి నన్ను వదిలేవే బాబు, రేపు వచ్చి మొత్తం బాగా ఇచ్చేస్తా. అదేం కుదరదు, నీకు గుండె ఖాయం. లేకపోతే నా హోటల్ కొంటాన్ని పూజలు కొట్టావా? ఇదిగో సప్లైరు, ఈయన లోపల తీసుకెళ్లి ఆ గుండు వ్యవహారం చూడు. వదలవయ్యా.
ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది ఎక్కడా ఇప్పుడే పోయింది. ఏమయ్యా కాలు ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది? నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం? నేనంటున్న నీ కాలు గురించి కాదయ్యా, మరి ఈ కాలు గురించి. ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా. ఉడతల బిగ్గేసిన తాట్యంకలాగా బొచ్చు నువ్వును. ఒరే సొంటి, ఆడి కింద ఒత్తిట్టు. అలాగే. ఇప్పుడు ఓకే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి ఏదో బుద్ధి లేదు. కడుపు కడ తిన్నావు, గడి తిన్నావా? పో 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 పో. సత్యం గారు ట్రైనింగ్కి వెళ్ళాడు, మనం ఈ పొజిషన్కి వచ్చాం. క్యాంటీన్ లో ఉన్న ఐటమ్స్ అని వరుస పెట్టి లాగిస్తున్నాడు కదరా. 6 సమోసా పెద్ద. వాడు మన ఎదురుగా తింటా కూర్చుంటే మనం మాత్రం మంచినీళ్ళు తాగుతూ కూర్చున్నావా? మరేం చేద్దాం, అలా పక్కకి వెళ్ళి కూర్చుందామా? వాడిని ఇక్కడి నుంచి లేపేద్దాం. తినరా, తిను. డౌట్ వద్దు, నిన్నే అంది. తిను. ఎదుటివాడు తిన్నాడా లేదా, వాడు ఆకలితో ఉన్నాడా లేదా అన్నది నీకెందుకురా? తిను. తినమన్నాను కదరా. అంది తిన్నట్టు తిను. తిని అందిలా అయిపో. సమోసాలో పురుగుల మందు, వికారాబాదులో వికారం. షాజీవుద్దీన్ డబ్బులు ఎక్కడ పెట్టా తీసుకో.